సో మీ మీద వచ్చే మీమ్స్ ఎప్పుడన్నా చూసారా? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మీ మీద మీమ్స్, ఇప్పుడు మీమ్స్ కల్చర్ నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? చెప్పు. అప్పుడప్పుడు చూస్తారు, అప్పుడప్పుడు వాటిలో ఏదన్నా కనపడతా ఉంటే అప్పుడప్పుడు అవి కూడా చూస్తూ ఉంటారు. తప్పే జరుగుతూ ఉంటాయి. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? It's a very lengthy question. స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. చూడండి అక్కడ ఏముందో. దేవుని దయ వల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను. ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవుని తెరిచిపెడతాను, తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఏందో. చెల్లెళ్ళకి బాగా వ్యతిరేకం అయిపోయారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోడు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు అనే పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సో బేసిక్లీ చెల్లెళ్ళకు న్యాయం చేసేందుకు నాకు అర్ధాంతరంగా ఏదైనా వస్తే 10 మందిలో చేసేయడమే సార్, అసలు దిగుపడను. చెల్లెళ్ళకు న్యాయం చేసేందుకు ఇంకొకరికి అన్యాయం చేయాలి అని అంటే అధర్మం కాదు. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం! మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోదు. 2019 ఎన్నికల ముందు మర్డర్ జరిగింది. ఫుల్ 5 years మీరు పవర్ లో ఉన్నారు. తప్పు ఎవరు చేశాడు, హంతకుడు ఎవడు అనే విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? దీనికి మీరు ఏమంటారు సార్? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రజనీ, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇన్సిడెంట్ జరిగిన తేదీ నుంచి తర్వాత మన ప్రభుత్వం వచ్చే ఎన్నొద్దు పాయింట్కి రా. అవినాష్ చెప్పిన ఆర్గ్యుమెంట్ పాయింట్ బై పాయింట్ ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ నేను చూసిన, టీవీలో నేను చూసిన. చూడు, ఆయన చెప్పిన ఎవిడెన్సెస్ మీరు కూడా చూడండి రజనీ ఒకసారి. పెద్ద ప్లానింగే. సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు? నువ్వు 5 ఏళ్ళకు ఒకసారి నువ్వు భార్యను మార్చి, నువ్వు బండ్లాగా నిమిషం కోపమంటే నన్ను తిట్టు, నన్ను కొట్టు, కానీ మా అమ్మ నాయన ఏం చేశారు సార్? ఒకటి కాదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా 4వ పెళ్ళామని మాట్లాడి అందరూ మాట్లాడతారు, గుర్తుపెట్టు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు